హలో ఫ్రెండ్స్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెకివింగ్స్ టెక్నాలజీ. సో ఈరోజు వీడియోలో మనం ఏం టాపిక్ కవర్ చేయబోతుంటే సీమెన్లో ఓపెనింగ్స్ వచ్చింది ఫర్ 2018 to 2022. సో ఆ డీటెయిల్సే మనం ఈ వీడియోలో కవర్ చేయబోతాం. సో ఎవరని ఎలిజిబుల్, ఏ పాస్ అవుట్ ఇయర్ ఎలిజిబుల్, ఎంత శాలరీ ప్యాకేజ్, లొకేషన్ ఎక్కడ, సో ఎలా అప్లై చేయాలి, సో అప్లై చేసే లింక్ డీటెయిల్స్, ఇదన్నీ ఈ వీడియోలో మనం కవర్ చేయబోతాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా మనం అప్లై చేయాలి ఈ కంపెనీలో అనేసి. సో మనం ప్రాపర్గా అప్లై చేసేటప్పుడే మీకు కాల్ లెటర్ జనరేట్ అవుతుంది ఫ్రమ్ దిస్ కంపెనీ. సో టైం వేస్ట్ చేయకుండా వీడియో లోపల వెళ్దాం. సో జాబ్ డీటెయిల్స్ చూస్తాము. జాబ్ రోల్ అనేది టెస్ట్ ఆటోమేషన్ డెవలపర్. క్వాలిఫికేషన్ ఇస్ BE, BTech, ME, MTech, MCA and MSc. So BE, BTech, ME, MTech all streams are eligible and MSc is CS and IT is only eligible. So batch వచ్చి 2018 to 2022 వచ్చి ఎలిజిబుల్. ఎక్స్పీరియన్స్ వచ్చి 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఇస్ ఎలిజిబుల్. ఈవెన్ ద ఫ్రెషర్స్ కూడా దీనికి అప్లై చేయవచ్చు. శాలరీ ప్యాకేజెస్ 4.5 LPA ఇస్ ఎక్స్పెక్టెడ్. జాబ్ లొకేషన్ అనేది బెంగళూరు. అండ్ స్కిల్స్, ఏం స్కిల్స్ అని మీకు తెలిసి ఉండాలి అంటే లైక్ ఊప్స్ కాన్సెప్ట్, జావా స్క్రిప్ట్స్, హ్యాష్. సో ఈ దీంట్లో వచ్చి మీకు బేసిక్గా నాలెడ్జ్ ఉండాలి. అండ్ లాస్ట్ డేట్ ఫర్ అప్లైయింగ్ దిస్ విల్ బి అనౌన్స్డ్ లేటర్. సో మీరు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. సో ఈ వీడియో అయిన వెంటనే మీరు వెళ్ళి అప్లై చేయండి. బికాస్ మీరు లాస్ట్ డే వరకు వెయిట్ చేసి అప్లై చేస్తాం అనుకునేటప్పుడు మీకు లింక్ అనేది ఎక్స్పైర్ అవ్వచ్చు అండ్ ఆల్సో సర్వర్ ఇష్యూస్ రావచ్చు. సో అప్లై చేయాలి అనేది, అప్లై లింక్ అనేది మనం డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాము. మీరు డైరెక్ట్గా క్లిక్ చేస్తే మీకు సీమెన్ కెరియర్ వెబ్సైట్ లోపల వెళ్ళిపోతుంది, అఫీషియల్ వెబ్సైట్ లోపల. సో అక్కడ వెళ్ళి మీరు 1 సెకండ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని మీ డీటెయిల్స్ ఇచ్చి ఈ పోస్ట్కి మీరు అప్లై చేయవసం. సో ఇప్పుడు ఎలా అప్లై చేసేది నేను చూద్దాం. సో ఇది వచ్చి సీమెన్ అఫీషియల్ వెబ్సైట్ ఫర్ కెరియర్స్. సో ఇక్కడ వెళ్ళి మీరు మీ డీటెయిల్స్ ఇచ్చి అప్లై చేయాలి. సో మనం ఎలా అప్లై చేద్దాం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అకౌంట్ క్రియేట్ చేయాలి సీమెన్ ఆ వెబ్సైట్ లోపల. దానికి తప్పనే మనం వచ్చి ఈ పోస్ట్కి మనం అప్లై చేయండి మనం. సో ఫస్ట్ ఇక్కడ మీరు అప్లై ఇవ్వండి. సో అప్లై ఇచ్చే ముందుగా ఈ పోస్ట్ డీటెయిల్స్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో జాబ్ డిస్క్రిప్షన్, జాబ్ రోల్, ఎలిజిబిలిటీ, లొకేషన్, శాలరీ ప్యాకేజ్, సో అన్నీ మీరు ఒకసారి దీంట్లో చెక్ చేసుకోండి. అండ్ చెక్ చేసిన తర్వాతే మీరు అప్లై చేయండి. సో నేను జస్ట్ ఇక్కడ అప్లైని ఇస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ క్రియేట్ చేయి చెప్తుంది. ఆల్రెడీ మీకు అకౌంట్ ఉన్నిందంటే మీ మెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ ఇచ్చి లోపల వెళ్ళి ఈ రోల్కి వచ్చి మనం అప్లై చేయవచ్చు. సో మీరు ఫ్రెషర్ అంటే ఈ పర్టికులర్ కంపెనీకి మీకు ఏ ఒక అకౌంట్ క్రియేట్ చేయలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అకౌంట్ క్రియేట్ చేయాలి. జస్ట్ రిజిస్టర్ని ఇవ్వండి అండ్ దెన్ అగ్రీ ప్రైవసీ పాలసీ ఇచ్చి మీ అండ్ దెన్ పాస్వర్డ్ క్రియేట్ చేసేయండి. ఒక క్యాప్చర్ లెటర్ ఉండాలి అండ్ దెన్ స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి అండ్ ఆల్ఫాబెట్ ఆల్సో ఉండాలి. సో మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి. సో మీ లాంగ్వేజెస్ నోన్ ఇవ్వండి. జస్ట్ నేను ఇంగ్లీష్ని ఇస్తాను. అండ్ దెన్ టు కన్సిడర్ మీ ఫర్ ఓపెన్ పొజిషన్ వరల్డ్ వైడ్, టు కన్సిడర్ మీ ఓన్లీ ఫర్ పొజిషన్ టు విచ్ ఐ హ్యావ్ అప్లైడ్. సో సెకండ్ వన్ డే మనం ఇవ్వాలి. బికాస్ మనం ఫస్ట్ వన్ ఇచ్చేటప్పుడు సో ఈ కంపెనీ సీమెన్ ఆ కంపెనీలో ఏమేమి ఓపెనింగ్స్ ఉంది అపార్ట్ ఫ్రమ్ IT స్ట్రీమ్ అన్ని ఓపెనింగ్స్ మీకు వచ్చేస్తుంది. ఓకేనా, దానికి అన్నిటికీ అప్లై అయిపోతుంది. సో మీరు సెకండ్ ఇచ్చేటప్పుడు ఈ పర్టికులర్ రోల్కి మాత్రమే అది అప్లై అవుతుంది. సో సెకండ్ వన్ టిక్ చేసుకొని జస్ట్ రిజిస్టర్ని ఇవ్వండి. సో ఫస్ట్ మీ రెస్యూమ్ని అప్లోడ్ చేసుకోండి. జస్ట్ ఇక్కడ వెళ్ళి ఫైల్ అప్లోడ్ ఇచ్చి మీ డెస్క్టాప్ నుంచి అప్లోడ్ చేసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ని ఇవ్వండి. అండ్ దెన్ మీ అప్లోడ్ యువర్ కవర్ లెటర్ అప్లోడ్ చేయ చెప్తుంది. సో జస్ట్ ఆ ఫైల్ అప్లోడ్ ఇచ్చి సో మీ కవర్ లెటర్ని అప్లోడ్ చేసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ ఇవ్వండి. సో మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది మాట. ఇక్కడ ఫస్ట్ మీ సాల్యుటేషన్ ఇవ్వండి, మిస్టర్ ఆర్ మిస్సెస్ ఏది ఉంటే దాన్ని ఇవ్వండి. నేను జస్ట్ మిస్సెస్ని ఇస్తాను.
అండ్ దెన్ ప్రిఫర్డ్ ఫోన్ నంబర్ అడుగుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఇవ్వండి. సో మీ కంట్రీ రెసిడెన్షియల్ కంట్రీ అడుగుతుంది. సో జస్ట్ ఇండియాని ఇవ్వండి. అండ్ దెన్ స్టేట్ అడుగుతుంది. సో స్టేట్ ఇవ్వండి. అండ్ దెన్ సిటీ. సో పోస్టల్ కోడ్ అడుగుతుంది. పోస్టల్ కోడ్ ఇవ్వండి. దెన్ హ్యావ్ యూ ఎవర్ వర్క్డ్ ఫర్ సైమన్ అడుగుతుంది. సో నో, బికాస్ మన ఫ్రెషర్కి అప్లై చేసే వల్ల ఇక్కడ నోనే ఇవ్వాలి. అండ్ దెన్ గివ్ నెక్స్ట్. సో మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఏ కంట్రీలో మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ చేశారో అడుగుతుంది. సో జస్ట్ ఇండియా అని ఇవ్వండి. అండ్ యూనివర్సిటీ. ఓకే, సో మీ యూనివర్సిటీ ఎక్కడ కంప్లీట్ చేశారో యూనివర్సిటీ ఇవ్వండి. నేను జస్ట్ హైదరాబాద్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ని ఇస్తాను. అండ్ దెన్ గివ్ నెక్స్ట్. ఆర్ యూ లీగలీ ఎలిజిబుల్ టు వర్క్ ఇన్ కంట్రీ అడుగుతుంది. సో ఎస్ని ఇవ్వండి. సో మీ కంట్రీ నేమ్ అడుగుతుంది. అండ్ దెన్ గివ్ నెక్స్ట్. సో మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. సో మీ మ్యారిటల్ స్టేటస్ సో సింగిల్ ఆర్ మ్యారీడ్ చూసుకొని ఇవ్వండి. అండ్ డేట్ ఆఫ్ అవైలబిలిటీ. సో ఎప్పుడు మీరు అవైలబుల్గా ఉంటారో జాయిన్ చేసేదానికి అడుగుతుంది. సో జస్ట్ ఈరోజు డేట్ కూడా మీరు ఇవ్వచ్చు. అండ్ దెన్ జెండర్ అడుగుతుంది. జెండర్ ఇవ్వండి. దెన్ యువర్ రిలీజియన్, హిందూ ఆర్ క్రిస్టియన్. సో ఏ రిలీజియన్ మీరు ఇవ్వండి. ఆర్ఎల్స్ మీరు అదర్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ దెన్ గివ్ సబ్మిట్. సో ఇప్పుడు ఇది అప్లై అయిపోయింది. సో మీ మెయిల్ ఐడి మీరు చెక్ చేస్తూనే ఉండండి. ఓకేనా. సో మీరు ఎలిజిబుల్ ఉంటే, మీరు షార్ట్ లిస్ట్ అయి ఉంటే మీ ప్రొఫైల్ మీకు ఖచ్చితంగా వచ్చి మీకు కాల్ లెటర్ జనరేట్ అవుతుంది మీ మెయిల్ ఐడిలో. సో అదర్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఫ్రమ్ సీమెన్ కంపెనీ మీకు వస్తుంది మీ మెయిల్ ఐడిలో. సో ఇప్పుడు మీ స్టేటస్, మీ ప్రొఫైల్ ఏం స్టేటస్లో ఉంది మీరు కనుక్కోవాలి అంటే జస్ట్ ట్రాక్ మై అప్లికేషన్ ఇవ్వండి. ఓకేనా. సో మీ మెయిల్ ఐడి ఇవ్వండి. అండ్ దెన్ మీరు పాస్వర్డ్ సెట్ చేశారు కదా, దాన్ని ఇవ్వండి. సో మీరు ఏం మెయిల్ ఐడి ఇచ్చుండారు అండ్ ఏమేమి పాస్వర్డ్ ఇచ్చుండారు మీరు సపరేట్గా ఒక నోట్లో మెయింటైన్ చేసుకుంటారండి. మీరు ఏమేమి కంపెనీలో అప్లై చేస్తుండారు అనేసి. ఓకేనా. బికాస్ మీకు ఇంటర్వ్యూ టైంలో అండ్ ఆల్సో ఆఫర్ టైంలో మీకు డైరెక్ట్గా ఈ పోర్టల్లోనే వెళ్ళి మీకు ఆఫర్ అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారు అండ్ ఇంటర్వ్యూస్ డీటెయిల్స్ అన్ని మీకు ఇస్తారు. ఓకేనా. సో ఇక్కడే మీరు చెక్ చేసేలాగాను. ఓకేనా. సో ఇక్కడ వచ్చి మీకు సపోజ్ మీది వచ్చి ప్రాసెస్లో ఉంది, ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఉంది మీ ప్రొఫైల్ అంటే ఇక్కడ మీకు వస్తుంది. సో మీరు ఎలిజిబులా నాట్ ఎలిజిబుల్, ఆర్ మీది ఏం స్టేటస్లో ఉంది, ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఉందా, ఆర్ మీరు ఫస్ట్ రౌండ్ క్లియర్ చేసేసి సెకండ్ రౌండ్లో ఉందా, ఆర్ ఆఫర్ రిలీజ్ అయ్యే స్టేటస్లో ఉందా అనేసి ఈ పేజ్లోనే అన్ని డీటెయిల్స్ అనేది వస్తుంది. ఓకేనా. సో దానికే చెప్తాను మీ మెయిల్ ఐడి అండ్ మీ మెయిన్గా పాస్వర్డ్ అనేది మర్చిపోకండి. సో అన్నీ నోట్ చేసి పట్టుకోండి ఫర్ ఆల్ ది కంపెనీస్ విచ్ వీఆర్ పోస్టింగ్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ రోల్కు మనం అప్లై చేసేయండి. ఓకేనా. సో అదర్ రోల్స్ ఓకేనా, ఈ సైమన్ కంపెనీస్లోనే వారు ఏమేమి ఓపెనింగ్స్ ఇప్పుడు ఉంది ఫర్ ఫ్రెషర్ అండ్ నాట్ ఓన్లీ ఫర్ ఫ్రెషర్ అండ్ ఫర్ ఎక్స్పీరియన్స్ మనం తెలుసుకోవాలంటే జస్ట్ గో ఫర్ సర్చ్ ఫర్ జాబ్స్. ఓకేనా. సర్చ్ ఫర్ జాబ్స్ ఇస్తే సో ఇక్కడ మీకు వస్తుంది ఇప్పుడు ఈ కంపెనీలో అట్ ప్రెసెంట్గా ఏమేమి ఓపెనింగ్స్ ఉంది, ఏ లొకేషన్లో అనేసి మీకు అన్ని పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా. జస్ట్ ఇక్కడ మీరు అప్లై ఇచ్చేసి మీ డీటెయిల్స్ చూసుకోవచ్చు, మీరు ఎలిజిబులా ఆర్ నాట్ అనేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అప్లై నౌ ఇస్తాను. సో ఇక్కడ మీరు రెస్యూమ్స్ అన్నీ వచ్చి ఇక్కడ మీరు అప్లోడ్ చేసేలాగాను అండ్ సేమ్ ప్రొసీజర్ జస్ట్ నెక్స్ట్ ఇచ్చి మీరు ఈ పొజిషన్కి అప్లై చేయవచ్చు. ఈవెన్ మీరు ఇక్కడ ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు బై లొకేషన్. మీ లొకేషన్ లైక్ ఆంధ్రాలో ఎక్కడ మీ లొకేషన్ కావాలి, సో మీరు ఎక్స్పీరియన్స్ పెట్టి
సో సపోజ్ మీరు ఫ్రెషర్గా ఉంటే నాట్ డిఫైన్ ఇవ్వచ్చాం, స్టూడెంట్గా ఉంటే స్టూడెంట్ నాట్ డిఫైన్ ఇవ్వచ్చాం. ఓకే, సో లైక్ ఇలా కూడా మీరు ఫిల్టర్ చేసి ఇప్పుడు ఏమేమి ఓపెనింగ్స్ ఈ కంపెనీలో ఉంది మీరు చెక్ చేసుకొని ఆ రోల్కి అప్లై చేయవచ్చు. సో అప్లై చేసినాక మీరు ఆ రోల్కి కరెక్టా, మీరు ఎలిజిబులా వాళ్ళు చెక్ చేసుకొని మీ రెస్యూమ్ చూసి మీకు రిటర్న్ మెయిల్ పెడతారు మీ మెయిల్ ఐడిలో. సో మెయిల్ ఐడిలో ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూనే ఉండండి. సో ఇప్పుడు మీకు ఐడియా వచ్చేసింది కదా, మీరు ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలి ఈ కంపెనీలో, అండ్ దెన్ ఎలా ఈ కంపెనీకి ఏమేమి ఓపెనింగ్స్ ఉంది అని తెలుసుకోవాలి, అండ్ ఈ ఓపెనింగ్స్కి మనం ఎలా అప్లై చేయాలి అనేసి మీకు ఒక ఐడియా వచ్చేసింది కదా. సో సీమన్లో ఈ రోల్కి టెస్ట్ ఆటోమేషన్ డెవలపర్కి మీరు అప్లై చేయాలంటే సో ఆ లింక్ అనేది మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చున్నాము. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి క్లిక్ చేస్తే చాలు సీమన్ అఫీషియల్ వెబ్సైట్ లోపల వెళ్ళిపోతుంది. సో అక్కడ వెళ్ళి మీ డీటెయిల్స్ ఇచ్చి ఈ జాబ్ రోల్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసే ముందుగా మీ రెస్యూమ్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. సో ఒక డీటెయిల్ రెస్యూమ్, ఒక ఫ్రెషర్కి మీరు ఎలా రెస్యూమ్ ప్రిపేర్ చేయాలనేసి ఒక సపరేట్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో ఆ లింక్ కూడా మనం డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి క్లిక్ చేస్తే చాలు. సో దాంట్లో వెళ్ళి మీ రెస్యూమ్ చూసి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎండ్ చేసుకుంటాను. సో ఇలానే మీకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్, ప్లేస్మెంట్ గైడెన్స్, కెరియర్ సపోర్ట్, టెక్నికల్ స్కిల్స్లో డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ అన్నీ అప్కమింగ్ వీడియోస్లో మేము పోస్ట్ చేస్తాము. సో మా వీడియోస్ మీకు త్వరగా రావాలంటే మా గివింగ్స్ టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఇచ్చుకోండి. సో దట్ అప్పుడే మీకు త్వరగా మా వీడియోస్ వచ్చి మీకు పోస్ట్ అవుతుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సో మీకు వీడియోస్లో డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మేము రిప్లై చేస్తాము. అండ్ ఆల్సో మీకు పర్సనలీ ఎనీ డౌట్స్ ఉంది క్లారిఫై చేయాలంటే మా హెచ్ఆర్స్ నంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము. సో దానికి కాంటాక్ట్ చేసి మీరు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇంకో వీడియోలో మేము మిమ్మల్ని మీట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.